శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించువారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోనే సమాధి చెందిన భగవాన్ రమణ మహర్షుల శిష్యులలో ఒకరైన కోహన్ గురించి ఇప్పుడు వివరించుకుందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వద్దకు వచ్చిన అత్యంత మేధావంతులలో ఇరాక్కి చెందిన యూదు మతస్థుడు ఎస్ఎస్ కోహెన్. సత్యాన్ని అన్వేషించాలనే దృఢ నిశ్చయం కలిగిన ఆయన తన జీవితమే మార్చివేయగలిగిన ఆధ్యాత్మిక మహాపురుషునికై అన్వేషించి అటువంటి వారిని కలుసుకోవటానికి తన సర్వస్వాన్ని త్యజించాలని భావించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలై ఆ రక్తపాతం ఆయనకు గొప్ప పాఠాన్ని నేర్పింది. శాంతి ఎప్పటికీ బయట దొరికేది కాదు, తనలోనే దొరుకుతుందని ఆయన తెలుసుకున్నారు. కోహెన్ తన జీవిత రహస్యమును వెల్లడి చేసే సత్యం భారతదేశంలో ఉందని విశ్వసించి కొంతకాలానికే కోహెన్ భారతదేశానికి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణ సమయంలో నిరుపేద అయిన తన తండ్రి కోహెన్కు ఒక నాణాన్ని జేబులో పెడుతూ, నీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఇదే ఇవ్వగలిగాను, వెళ్ళు, నీ ఆధ్యాత్మిక అన్వేషణలో సఫలుడివి అవుగాక అని ప్రేమతో దీవించారు. ఆ తరువాత భారతదేశానికి వచ్చి బొంబాయిలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తరువాత చెన్నైలోని థియోసాఫికల్ సొసైటీలో అతిపెద్ద గ్రంథాలయంలో 5 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగం చేసి ఆ గ్రంథాలయంలో ఉన్న వేదాంత గ్రంథాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను చదివారు. ఆ సమయంలో కోహెన్ స్నేహితుడొకరు పోస్ట్లో భగవాన్ శిష్యులైన పాల్ బ్రంటన్ రచించిన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకాన్ని పంపారు. ఆ పుస్తకంలో ఎందరో మహాత్ముల గురించి ఉన్నప్పటికీ భగవాన్ మరో శిష్యులైన చాడ్విక్ వలె కోహెన్కి కూడా రమణ మహర్షుల గురించిన రాసిన 3 అధ్యాయాలు మాత్రమే ఆయన్ని ఆకర్షించినవి. రమణుడే నీ సద్గురువు అని కోహెన్ అంతర్వాణి చెప్పింది. వెంటనే తన సామాను సర్దుకుని తన చేతిలో ఉన్న 7,000 రూపాయలతో అరుణాచలానికి బయలుదేరి 1936 ఫిబ్రవరిలో రమణాశ్రమానికి వచ్చారు. ఉదయం పలహారం చేసే సమయం అవటం వల్ల భోజనశాలలోకి ప్రవేశించారు. అక్కడ పలహారం చేస్తున్న భగవాన్ తలపైకెత్తి కోహెన్ చూసి, వచ్చి పలహారం తినండి అన్నారు. ఆ సమయంలో కోహెన్ భగవాన్ చూడగానే మానవ రూపం ధరించిన సత్యాన్ని తాను ఎదురుగా చూస్తున్నట్లు అనిపించి పారవస్యంలో మునిగిపోయారు. కోహెన్ పాతహాలులోకి ప్రవేశించి భగవాన్ ఎదుట కూర్చున్నారు. ఆయన లోపల నుండి పెళ్ళుబికి వచ్చే భావతరంగాలు ఆధ్యాత్మిక పారవస్యంగా రూపుదాల్చాయి. ఆ సమయంలో భగవాన్ ఒక్కరే హాలులో ఉండటం వల్ల సంతోషము, శాంతి మరింత ఆవరించాయి. ఒక మహాత్ముని సన్నిధిలో అంత పవిత్రతను అనుభవించటం ఆయనకు అదే మొదటిసారి. ఆ సమయంలోనే కోహెన్ ధ్యానంలో మునిగిపోయారు. ఇన్నాళ్ళు తను వెతుకుతున్న ఆ సద్వస్తువే భగవాన్ శరీరం ద్వారా తన ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నట్లు కోహెన్ భావించారు. కోహెన్కు భగవాన్ దగ్గర నచ్చిన విషయం ఏంటంటే, ఏ విధమైన కట్టుబాట్లు లేకుండానే సాధకునికి పూర్ణ స్వతంత్రం ఉండటం ఎంతగానో నచ్చింది. కోహెన్ ఒకసారి భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, నేను సాధన కొనసాగించుటకు ఆశ్రమం బయట ఏదైనా కుటీరంలో ఉండవచ్చునా అని అడిగారు. భగవాన్ ఆమోదాన్ని పొంది కోహెన్ పల్లాకొత్తిలో ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి భగవాన్ని
కోహెన్ భావోద్వేగంతో ఇలా ప్రార్థించారు. భగవాన్, ఈ శరీరానికి గృహాన్నిచ్చారు, నా ఆత్మకు కూడా శాశ్వతమైన స్థానాన్ని దయచేసి కలగజేస్తారా? దాని కొరకే నేను కుటుంబాన్ని, అన్ని ప్రాపంచిక వ్యవహారాల్ని వదిలి ఇక్కడికి వచ్చేశాను అని అన్నారు. భగవాన్ కోహెన్ వైపు తిరిగి, కోహెన్, నీ దృఢమైన విశ్వాసమే నిన్నిక్కడి తీసుకువచ్చింది, ఇక సందేహానికి తావేది అని అన్నారు. దాంతో సంతృప్తి చెందిన కోహెన్ తన కుటీరంలోనే కొద్దిగా అన్నాన్ని, ఒక కూరను వండుకుని ఎక్కువ సమయం భగవాన్ సన్నిధిలో కాలం గడిపేవారు. ఒకసారి రమణాశ్రమంలో గొప్ప విందు జరిగింది. కోహెన్ ఇంటికి వచ్చి తాను వండుకున్న ఆహారాన్ని మాత్రమే తినే ముందు అక్కడ ఉన్నవారందరూ గొప్ప విందు భోజనాన్ని ఆరగిస్తుంటే ఇక్కడ నేను ఈ చాలని అన్నం కూరతో తినవలసి వస్తుందని బాధపడ్డారు. అదే రోజు భగవాన్ కోహెన్ ఇంటివైపు వెళుతూ ఆయన్ని చూసి, భోంచేశారా అని అడిగారు. కొద్దిగా అన్నము కూర తిన్నాను భగవాన్ అని కోహెన్ అన్నారు. అన్నము కూరనా? చాలా గొప్ప విషయమే. నేను విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు రోజుల తరబడి ఏ విధమైన ఆహారము ఉండేది కాదు. కొన్ని రోజులు ఎవరైనా కొద్దిగా అన్నం తెచ్చేవారు. నేను అన్నానికి నీటిని చేర్చి కలిపి ఉప్పు కూడా లేకుండా తినేవాడిని. మీకు అన్నము, కూర, ఉప్పు అన్నిటికీ మించి మంచి పెరుగు లభిస్తుంది అని కోహెన్తో భగవాన్ అన్నారు. ఆ రోజు నుంచి కోహెన్ ఎప్పుడూ ఆహారాన్ని గురించి ఆలోచించలేదు. భగవాన్ లాంటి గురువు యొక్క సాంగత్యంలో ఉంటే ఏ లోపం ఉన్నా వేరుతో సహా తొలగించబడుతుందని విశ్వసించారు. కోహెన్ ప్రతిరోజు అరుణగిరి ప్రదక్షిణను చేసేవారు. ఎవరైనా ఎందుకు ప్రతిరోజు గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారు అని అడిగితే, గిరి ప్రదక్షిణ చేసే 3 గంటల సమయంలోనూ ఏ ఆలోచన లేకుండా కేవలం హృదయం మీదే దృష్టి ఉంటుంది. పవిత్రమైన గిరి నా ధ్యాసకు ఎటువంటి అడ్డంకి లేకుండా అత్యంత సులభంగా హృదయంపై నిలపడానికి సహాయపడుతుంది అని చెప్పేవారు. ఒకసారి కోహెన్ భగవాన్తో, భగవాన్, ఆత్మసాక్షాత్కారం ఒక్కసారిగా జరుగుతుందని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి కదా అన్నారు. భగవాన్ కోహెన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి, అవును, కానీ దానికి ముందు తగిన పరిపక్వత రావాలి. అది చెట్టును ఉన్న కాయ పరిపక్వమైనట్లుగా నిదానంగా జరుగుతుందని మరువరాదు అని భగవాన్ అన్నారు. కోహెన్కు 1936 నుండి 1939 వరకు గడిచిన సమయం ఎంతో ఆనందాన్ని, అనుభూతినిచ్చింది. ఎందుకంటే భగవాన్ సోఫా పక్కనే ఉండి తండ్రితో మాట్లాడినట్టు ఏ దాపరికము లేకుండా స్వేచ్ఛగా భగవాన్తో ఆయన మాట్లాడేవారు. భగవాన్ భక్తిభరితమైన కథలను చెప్పేటప్పుడు కానీ, మానవ దుఃఖాన్ని వివరించే కథలను చెప్పేటప్పుడు ఆ దుఃఖాన్ని ఆపుకోలేక భగవాన్ కన్నీరు కార్చేవారు. వారు మూర్తీభవించిన పరమ వైరాగ్యం అని, శిష్యుడి అజ్ఞానాన్ని నిర్మూలించటంలో గురువు ప్రత్యక్ష జోక్యం కన్నా శక్తివంతమైంది ఏముంటుంది అని ఆయన అదృష్టానికి ఆయనే మురిసిపోతూ ఉండేవారు. భగవాన్ మహాసమాధి చెందిన ఆ తరువాత కాలంలో కోహెన్ ఆయన ఆరోగ్యానికి అనుకూలంగా వైద్యం అందుతుందని వేలూరు వెళ్ళి అక్కడే కొంతకాలం ఉండి తిరిగి రమణాశ్రమానికి వచ్చారు. కోహెన్ 1980లో పరమపదించారు. ఆయన దేహాన్ని కూడా చాడ్విక్ సమాధి పక్కనే సమాధి చేశారు. ఆయన జీవితకాలమంతా ఏ అనుభూతి కోసమైతే వెచ్చించారో ఆ అనుభూతిని దాటి అనుభవంలో విలీనమై మనందరికీ స్ఫూర్తిదాయకమయ్యారు. కోహెన్ పరమపదించిన రోజుని ప్రతి సంవత్సరం శ్రీ రమణాశ్రమం వారు రమణ భక్తులు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన సమాధి వద్ద భగవాన్ రచించిన అక్షరమణిమాలను పాడుతూ నివాళులు అర్పిస్తారు. అలా భగవాన్ శ్రీ రమణ మహర్షులకు తన జీవిత సర్వస్వాన్ని అర్పించుకుని ఈనాడు
సాధకులందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిన ఆయన చరిత్ర మనందరికీ ఆదర్శనీయం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రౌమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా